ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మన త్రియేక దేవుడు తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన దేవుడిగా, పరిశుద్ధాత్ముడైన దేవుడిగా కొనియాడబడుతూ ఉన్న త్రియేక దేవుడి గురించి మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవునికి బైబిల్ గ్రంథంలో ఏ నామములతో పిలువబడి ఉన్నాడో ఈ దినమున మనం చూద్దాం. ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము వాడి నామాల గురించి ఈ దినమున మనము చూద్దాం. ఒకటి ఆత్మ, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వచనం, 25వ వచనం, 26వ వచనం. 2 దేవుని ఆత్మ, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, నిర్గమాకాండం 31వ అధ్యాయం 3వ వచనం, 5వ వచనం. మూడవదిగా యెహోవా ఆత్మ, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29వ వచనం. నాలుగవదిగా నా ఆత్మ, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం, సామెతలు 1వ అధ్యాయం 23వ వచనం. ఐదవదిగా నీ ఆత్మ, నెహమ్యా 9వ అధ్యాయం 30వ వచనం. ఆరవదిగా పరిశుద్ధాత్మ, కీర్తనాకారుడు 51వ అధ్యాయం 11వ వచనం, యెషయా 53వ అధ్యాయం 10వ వచనం. ఏడవదిగా జ్ఞానాత్మ, నిర్గమాకాండము 28వ అధ్యాయం 3వ వచనం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం. ఎనిమిదవదిగా ఉపకారాత్మ, నెహమ్యా 9వ అధ్యాయం 20వ వచనం. 9వదిగా జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, యెషయా 11:2. 10వదిగా ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, యెషయా 11:2. 11 తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ, యెషయా 11వ అధ్యాయం 2వ వచనం. 12వదిగా తీర్పు తీర్చు ఆత్మ, యెషయా 4:4. 13వదిగా దహించు ఆత్మ, యెషయా 4:4. 14వదిగా పరిశుద్ధ దేవతల ఆత్మ, దానియేలు 4వ అధ్యాయం 8-9 వచనాలు. 15వదిగా దయగల ఆత్మ, కీర్తనాకారుడు 143:10. 16వదిగా కరుణ నొందించు ఆత్మ, జకరియా 12:10. 17వదిగా విజ్ఞాపన చేయు ఆత్మ, జకరియా 12:10. 17వదిగా విజ్ఞాపన చేయు ఆత్మ, జకరియా 12:10. 18వదిగా ప్రభు ఆత్మ, లూకా 4:18, అపోస్తల కార్యములు 5:9. 19వదిగా ఆదరణకర్త, యోహాను 14వ అధ్యాయం 16వ వచనం, 26వ వచనం. 20వదిగా సత్యస్వరూప యొక్క ఆత్మ, యోహాను 14, 16, 15, 26. 21గా దేవుని వరము, అపోస్తల కార్యములు 2:38. 22వదిగా యేసు యొక్క ఆత్మ, అపోస్తల కార్యములు 16:7. 23వదిగా జీవమునిచ్చు ఆత్మ, రోమా 8:2. 24వదిగా క్రీస్తు ఆత్మ, రోమా 8:9, 1 పేతురు 1:10. 25వదిగా యేసుక్రీస్తు ఆత్మ, ఫిలిప్పీ 1:20. 26వదిగా దత్తపుత్ర ఆత్మ, రోమా 8:15. 27వదిగా కుమారుని ఆత్మ, గలతీయులకు రాసిన పత్రిక 4:6. నిత్యుడగు ఆత్మ, హెబ్రీ 9:14. కృపకు మూలమగు ఆత్మ, హెబ్రీ 10:29. 30వదిగా మహిమా స్వరూప ఆత్మ, 1 పేతురు 4:14. 31వదిగా ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ, 2 తిమోతి 1:7. 32వదిగా జీవము గల దేవుని ఆత్మ, 2 కొరింథీ 3:3. 33వదిగా పరిశుద్ధమైన ఆత్మ, రోమా 1:4. 34వదిగా వాగ్దానం చేయబడిన ఆత్మ, ఎఫ్ఎస్సీ 1:13. 35వదిగా ఆనంద తైలము గల ఆత్మ, హెబ్రీ 1:9. 36వదిగా యెహోవా ఊపిరి, యోబు 26:13. యెహోవా తన శ్వాస, యెషయా 40:7. యెహోవా నోట ఊపిరి, కీర్తన 33:6. 37వదిగా ప్రభువు యెహోవా ఆత్మ, యెషయా 1:1. 38వదిగా దైవాత్మ, ఎజ్కేల్ 11:24, మలాకి 2:15. 39వదిగా మీ తండ్రి ఆత్మ, మత్తయి 10:20. 40వదిగా ఆయన, ఎజ్కేల్ 14:15, 15:26. 41వదిగా దేవుని పరిశుద్ధాత్మ, ఎఫెసీ 4:30.
ఇన్ని నామములతోటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.